14 ఏళ్ల అమ్మాయిని నేను 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని వీడియో చేశాడు ఈ వెధవ. సిగ్గు లేదు మీ అందరికి. నా అన్వేషణ, వాడి అన్వేషణ ఏంటో తెలుసా? ఏది వైరల్ టాపిక్ ఉందో అవి ఎత్తుక్కొని ఏది మాట్లాడితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయో, ఎవరిని తిడితే జనాలు ఎగబడి చూస్తారో అలాంటి వీడియోలను ఎత్తుక్కొని వాడు వీడియో చేస్తూ ఉంటాడు. శివాజీ గారు చాలా మంచిగా చెప్పారు, నా దృష్టిలో అయితే చాలా మంచిగా చెప్పారు. అది వాడికి అన్వేషణ గారికి చేరింది, వాడి అన్వేషణ మొదలైంది. అన్వేషణ మొదలయ్యి శివాజీ గారిని ఒక్కరిని తిడితే సరిపోదని చెప్పేసి గరికపాటి గారిని, సనాతన ధర్మాన్ని, సీతమ్మదేవిని, ద్రౌపదీదేవిని వీళ్ళందరిని మిక్స్ చేసి హిందువుల్ని అవమానించేటట్టుగా చేస్తే బాగా మనకి డబ్బులు వస్తాయి, వీడియో వైరల్ అయితే డబ్బులు వస్తాయి కదా, వీడియో బాగా వైరల్ అవుతుంది, మనకి డబ్బులు వస్తాయి అని చెప్పేసి స్టార్ట్ చేశాడు తిట్టడం. శివాజీ గారు ఎంతో మంచి చెప్పారు, ఆడవాళ్ళ మీద చాలా మంచి చెప్పారు. ఆ మంచి వదిలేసి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అసలు గరికపాటి గారు ఆయన్ని ఎలా తిట్టాడు? గరికపాటి గారు మన దేశానికి, మన సనాతన ధర్మానికి, హిందువులకి చాలా న్యాయం చేస్తున్నారు, సాయం చేస్తున్నారు. అలాంటి ఆయన్ని పట్టుకొని తిడుతూ మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది హిందువులకి? ఆయన నుంచి చాలా మంచి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఎప్పుడు ఏది నెగిటివ్గా చెప్పలేదే సమాజం మీద, సమాజానికి ఎప్పుడు ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. అలాంటి ఆయన పట్టుకొని తిడుతూ నువ్వు మాట్లాడుతూ ఉంటే హిందువులు ఊరుకుంటారా? ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి? మళ్ళీ వీడికి ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ అంట. రెస్పెక్టా వీడికి? వీడి వీడియోలు చూస్తే ఆడవాళ్ళని వెంటేసుకొని తిరుగుతూ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఎలా మాట్లాడతాడు? చాలా బూతులు, డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎన్ని ఉంటే వాడి వీడియోస్లో. వాడికా ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది? 14 ఏళ్ళ అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి నేను రేప్ చేశానని చెప్పుకొని గర్వంగా తిరిగేవాడు, గర్వంగా చెప్పుకునేవాడు, వాడా ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది? వాడికే ఉంది రెస్పెక్ట్. మన తెలుగోల్ని ఒక ఎర్రి పప్పలు చేశాడు, అంటే ఎర్రి పప్పలని వాడే చెప్పాడు వీడియోలో. అలాంటి వాడిని మనం ఫాలో అవుతున్నాం. అలాంటి వాడిగా మనం సపోర్ట్ చేసేది వాడిని ఇన్ఫ్లుయెన్సర్ అనేది. ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఉందో వాడికి? వాడి వీడియో చూస్తే ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఏమన్నా కొంచెమన్నా కలిగిద్దా? సో వాడు ఎలా చెప్పుకుంటున్నాడు, నాకు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్, అందుకే నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. స్వేచ్ఛ ఎవడివ్వలేదు, స్వేచ్ఛ ఉంది, అందరికీ ఉంది స్వేచ్ఛ. వీడు కెమెరా ముందు నీతులు చెప్తాడు, కెమెరా అయిపోయిన తర్వాత వీడు మొత్తం భూతు పురాణమే. కెమెరా ముందు మాత్రమే మనకి నీతులు, ఆ కెమెరా ముందు కూడా అసలు నీతులు కూడా కనపడవు ఎక్కువ. కెమెరా ఆపేస్తే బూతులే. ఇంకా కెమెరా ముందే ఇలా ఉంటే కెమెరా తర్వాత ఇంకెలా ఉంటాడు వాడు? ఊహించుకోండి. సజ్జనార్ గారు వీడు అప్పుడు బెట్టింగ్ యాప్స్ అప్పుడు లైవ్లో ఒకటి మాట్లాడారు. సజ్జనార్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు అని. వాడు చెప్పే సమాధానం, ఉంచుకున్నవాడికి ఒక కూర, అడుక్కునేవాడికి 60 కూరలు అంట. అంటే దాని అర్థమైందిగా మీకు ఎంత డబల్ మీనింగ్ డైలాగ్ ఉందో. వీడికి ఆడవాళ్ళంటే రెస్పెక్ట్, ఇలా మాట్లాడేవాడికి ఆడవాళ్ళంటే రెస్పెక్ట్. అరే 14 ఏళ్ళ అమ్మాయిని నేను 1000 రూపాయలు ఇచ్చి రేప్ చేశానని గొప్పగా చెప్పాడు వాడు. ఆడు పాత వీడియోస్లో చాలా గొప్పగా చెప్పుకున్నాడు వాడు. అలాంటి వాడికి ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ అంటే ఎలా నమ్ముతున్నారు? అసలు నమ్మకూడదు. వాడు పెద్ద లోఫర్. అంటే వీడియోస్ ఏదైతే వైరల్గా ఉంటాయో ఆ టాపిక్స్ ఎంచుకొని వాడు చేసేవాడు. ఆ డబ్బుల కోసం చేసేవాడే. వీడు ఎట్లా ఎదిగాడు? ఒకరిని తిడుతూనే ఎదిగాడు తప్పితే మంచిగా అయితే ఎదగలేవాడు. స్టార్ట్ చేసి ఫస్ట్ ఉమాది ట్రావెలర్ అనే ఉండేవాళ్ళు ఆయనను తిడుతూ వాడు ఫేమస్ అయ్యాడు. అట్లనే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ని చాలామంది తిట్టాడు, చాలా తల్లిని దూషించాడు. వాడి మాట మీద కంట్రోల్ లేకుండా పోయింది. అంటే వాడు ఏంటంటే ఇండియాలో ఉంటాడు కదా, ఏదో దేశంలో తిరుగుతూ ఉంటాడు. నన్ను ఏం పీకుతారులే, నన్ను ఎవడేం చేస్తారులే అన్న ఒక ధైర్యం వాడికి, నన్ను ఎవడు ఏమీ చేయలేడన్న ఒక బలుపు, నన్ను చాలామంది ఫాలో అవుతున్నారు, నాకు చాలా ఇన్కమ్ ఉంది అనే బలుపు వాడికి బాగా ఎక్కింది. మదం ఎక్కి కొట్టుకుంటున్నాడు వాడు నాన్వేషన్ గాడు. పురుగుల్ని, ఆ పందుల్ని, ఆ పల్లుల్ని, ఇలాంటివి తినాలి, ఇవి తినాలి అని మనకి నీతులు చెప్తాడు. భారతదేశాన్ని ఎప్పుడూ అవమానిస్తూనే ఉంటాడు. ఇలా ఉంటుంది భారతదేశం, ఇక్కడ వీళ్ళు ఇలా ఉన్నారు, ఈ దేశాన్ని చూసి నేర్చుకోండి అని. వాడు ఎప్పుడు చూసినా అదే పని. ఒక భారతదేశాన్ని, హిందువులని, సనాతన ధర్మాన్ని, ముఖ్యంగా తెలుగోల్ని అందరినీ అవమానించి మాట్లాడాడు వాడు. ఇప్పుడు సింపతి వీడియోలు చేస్తున్నాడు, మీరు చూసే ఉంటారు, చాలా సింపతిగా చేస్తున్నాడు. ఆ సింపతిలో కూడా క్షమాపణ చెప్పి ఒక వీడియో చేశాడు. ఆ క్షమాపణ చూడు ఎలా ఉన్నాయి, చూడండి ఒకసారి ఆ వీడియో. నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే
ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. చూశారు కదా వాడికి క్షమాపణ. ఇదా వాడు చేసేది? వీడికా మనం సపోర్ట్ చేసేది? ఇలాంటి వాడికా? చూశారుగా, మనం ఈ సంవత్సరం మొత్తం వాడి తప్పు క్షమించకపోతే, ఒప్పుకోకపోతే మనం ఏమవుతామో చెప్తున్నాడు వాడు. సో ఇలాంటి వాడిని మనం సపోర్ట్ చేస్తున్నాం. దయచేసి వాడి యూట్యూబ్ ఛానల్ 2 ఉన్నాయి, ఆ 2 అన్ఫాలో చేసేయండి. వాడి వీడియోలు చూడొద్దు, వాడు అన్ఫాలో చేసేయండి. అన్ఫాలో చేసి రిపోర్ట్ కొట్టండి ఛానల్కి. ఒక్క అన్ఫాలో చేయడం వల్ల ఏమవుతుంది? రిపోర్ట్ చేస్తే ఛానలే ఎగిరిపోతుంది. ఒక 2 లక్షల మంది రిపోర్ట్ చేశారంటే ఆ ఛానల్ ఉండదు, యూట్యూబ్లో తీసేస్తాడు. ఎక్కడ మొన్లీ స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడి నుంచి వాడు మొదలు పెడతాడు. సో వాడికి బుద్ధి తెలియాలి, వాడు ఏం చేసిన తప్పు వాడికి తెలిసి రావాలంటే ఆ ఛానల్ని లేపేయాలి. వీడి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా సరే సోషల్ మీడియాలో ఏదైతే వాడుకుందో వాడిని ఎవ్వడు ఫాలో అవ్వకూడదు. అన్ఫాలో చేసేసి రిపోర్ట్ చేసేయండి. రిపోర్ట్ చేసినప్పుడు ఆ ఛానల్స్ అన్నీ ఎగిరిపోతాయి. వాడు భూస్థాపితం అవ్వాలి. ఎక్కడ స్టార్ట్ చేశాడో మళ్ళీ ఎక్కడికే రావాలి, వాడు తప్పు తెలుసుకొని. సో దయచేసి ఇలాంటి వాడిని ఫాలో అయ్యి వాడిని గుడ్డిగా నమ్మకండి. ఆడవాళ్ళంటే వాడికి రెస్పెక్ట్ లేదు, సనాతన ధర్మం మీద రెస్పెక్ట్ లేదు, హిందువులంటే రెస్పెక్ట్ లేదు, భారతీయులంటే రెస్పెక్ట్ లేదు, ముఖ్యంగా తెలుగు వాళ్ళంటే కూడా వాడికి అస్సలు రెస్పెక్ట్ లేదు. మనల్ని ఎర్రోలని అంటున్నాడు వాడు, ఎర్రి పప్పలు అంటున్నాడు వాడు. సో అలాంటి వాళ్ళని మనం పొగుడుతున్నాం, చాలా చేస్తున్నాం. సో దయచేసి వాడిని అన్ఫాలో చేసి రిపోర్ట్ చేయండి. 2 ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, నాన్ వేషన్ ఉంది, ప్రపంచ యాత్రలు 2 ఉన్నాయి వాడికి. ఆ 2 మీద నెలకు ఒక 10-15 లక్షలు సంపాదిస్తాడు. ఎవడి వల్ల సంపాదిస్తున్నాడు? మనం చూడబట్టే కదా, మనం చూడబట్టే వాడు సంపాదిస్తున్నాడు. సో అలాంటి వాడిని మనం సపోర్ట్ చేయకండి ప్లీజ్. ఇంత చెప్పినా కూడా నేను ఇంకా సపోర్ట్ చేస్తాను అంటే ఇంకా మీ అందరికి ఏం చెప్పాలంటే, నేను సిగ్గు లేదు మీ అందరికీ.